ఎస్పీఆర్ మీడియా వర్క్. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1967లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,27,042 మంది ఓటర్లు ఉన్నారు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే మొదటి నుంచి ఈ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. దీంతో టీడీపీ ఇక్కడ పట్టు కోసం ప్రయత్నాలు సాగిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కొత్తగుల్లి భాగ్యలక్ష్మి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి పసుపులేటి బాలరాజు, సిపిఐ అభ్యర్థి దేవుడు గొడ్డేటి మరియు పిఆర్పి అభ్యర్థి కృష్ణవేణి తమర్బలపై పోటీ చేసి 587 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి, సిపిఐ అభ్యర్థి దేవుడు గొడ్డేటి, కాంగ్రెస్ అభ్యర్థి పసుపులేటి బాలరాజు మరియు బీజేపీ అభ్యర్థి లోకుల గాంధీపై పోటీ చేసి 26,141 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కొత్తగుల్లి భాగ్యలక్ష్మి, టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరిపై పోటీ చేసి 42,804 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మత్స్యరస విశ్వేశ్వరరాజు, టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి మరియు కాంగ్రెస్ అభ్యర్థి సతకబుల్లి బాబులపై మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.